హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం హైజీన్గా ఉంచుకుంటూ మన సరౌండింగ్స్ని హైజీన్గా ఉంచుకుంటేనే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. అండ్ మనకి ఎలాంటి వైరల్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదు అంటే మనకి వైరస్ డిసీజెస్ కానీ రాకుండా ఉంటాం అన్నమాట. అండ్ మనం చాలా హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూన్ బిల్డ్ చేసుకొని మనము హెల్తీగా అండ్ నీట్గా మనం హైజీన్గా ఉండడం అనేది ఫస్ట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో అయితే ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. అయితే మనం బాడీని ఇంకా మన హెల్త్నే హెల్తీగా ఉంచుకోవడం కాకుండా, అంటే హైజీన్గా ఉంచుకోవడం కాకుండా, శుభ్రంగా ఉంచుకోవడం కాకుండా మన సరౌండింగ్స్ని కూడా, అంటే మనం ఉంటున్న ఇల్లు, రూమ్, ఇంకా మన బెడ్, అంటే మన హాల్స్ కానీ ఇలాంటి మన ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నింటినీ కూడా, సరౌండింగ్స్ని కూడా, కారిడార్స్ని, బాల్కనీస్ని, ఇలా మన ఇంట్లో ప్రతి ఒక్క కార్నర్ కూడా మనకి హైజీన్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి చాలాసార్లు ఏంటంటే చాలా కామన్గా మనం సీజన్స్ చేంజ్ అయినా కానీ ఎప్పుడే కానీ ఇంట్లలో మనం ఎక్కువగా అన్హైజీన్గా ఉంచే కొన్ని ఇన్సెక్ట్స్ ఏంటి అంటే చాలా కామన్గా ఉంటాయి. అదేంటంటే కాక్రోచెస్, లేదు అంటే దోమలు, లేదంటే ఇంకా మనకి ఎలుకలు, ఈ బల్లులు, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఈ అన్హైజీన్ని మనకి స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. అంటే ఇందులో ముఖ్యమైనవిగా మనకి కాక్రోచెస్ అంటే మనకి చాలా అన్హైజీన్. మన ఇళ్ళల్లో అవి ఉన్నాయి అంటే బ్యాక్టీరియాల్ని, వైరల్స్ని మనకి క్యారీ చేస్తున్నట్టే, అంటే మనకి మొత్తం అన్హైజీన్ చేస్తున్నట్టే అనమాట. ఇప్పుడు మనకు కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు అవి ఇంకా ఎక్కువగా అవుతుంటాయి. అక్కడక్కడగా మనకి ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుంది కదా, తేమ ఉంటుంది, కాబట్టి కాక్రోచెస్ మనకి ఎక్కువగా పుడుతూ ఉంటాయి. సో ఆ కాక్రోచెస్ అనేవి ఏంటి అంటే మనకి మన వేరే క్యారీ చేస్తాను అనమాట. అంటే మనకి వేరే డస్ట్ కానీ, లేదంటే ఏదైనా డర్ట్ ఉన్న దగ్గర ప్లేసెస్లో అవి వెళ్ళేసి మళ్ళీ మనం తినే ప్లేట్స్ దగ్గర, మనం తిరిగి మనం ఇంగ్రీడియంట్స్ ఏమైనా, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకున్న దగ్గర, అన్నిటి దగ్గర అవి స్ప్రెడ్ చేస్తాయి అనమాట ఆ బ్యాక్టీరియాని. సో దానివల్ల మనకి చాలా రకాల, అంటే డిసీజెస్ వస్తాయి. వామిటింగ్స్, డయేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి ఎక్కువగా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా మనకి కాక్రోచెస్ అనేవి చాలా అన్హెల్దీ. సో వాటిని మనం తొలగించడానికి ఏంటి అంటే కెమికలైజ్డ్ మనకి కొన్ని ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. లైక్ మనకి మార్కెట్లో చాలా రకాల కాక్రోచెస్ రిప్లియన్స్ ఉంటాయి. మనకి స్ప్రేస్ కానీ, లేదంటే బార్స్ కానీ, ఇలాంటివన్నిట్లో కూడా మనకి చాలా కాక్రోచెస్ని మనము చంపడం కోసం చాలా ఎక్కువగా అందులో ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ని మిక్స్ చేసేస్తారు. సో అవేంటి, ఒక్కొక్కసారి మనం పొరపాటున మనం టచ్ చేసినా కానీ, అది మనం వాష్ చేసుకోకపోయినా కానీ హ్యాండ్స్, అండ్ వాటి స్మెల్ తీసుకున్నా కానీ, కొంతమందికి ఏంటంటే అవి ఇంకా పెద్దవాళ్ళలో అయితే ఎలర్జీగా అయిపోతుంది. లేదు అంటే అవి మనం పీల్చుకోవడం ద్వారా బాడీలో అన్హెల్దీనెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ చిన్నపిల్లలకి అయితే చాలా డేంజర్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఆ స్మెల్ని మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారా. సో అందుకనే మనం ఇలా ఎక్కువగా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న డ్యామేజ్ చేసే ఐటమ్స్ కాకుండా ఇంట్లో మనం న్యాచురల్ పద్ధతిలోనే మనం దూరం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం హైజీన్గా, కాక్రోచెస్ ఫ్రీగా ఉంచుకోవచ్చు, మన ఇంటిని హైజీన్గా ఉంచుకోవచ్చు. అయితే దానికోసం మనకి చాలా సింపుల్ ఐటమ్సే మనకు కావాల్సింది. అది ఏంటి అంటే కర్పూరం ఇంకా అగరబత్తులు అనమాట. ఈ అగరబత్తి అనేది మనకి సాంబ్రాణి ఉంటుంది కాబట్టి ఇందులో మనకి చాలా మంచి స్మెల్ ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి సాంబ్రాణి పొగ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వేస్తూ ఉంటారు ఇంట్లో. అది వేయడం ద్వారా ఫస్ట్ నుంచి అయినా కానీ మన పెద్దవాళ్ళు ఎందుకు ఇంట్లో స్ప్రెడ్ చేస్తారంటే ఇలాంటివన్నీ రాకుండానే, దోమలు కానీ, ఈగలు కానీ, ఇలాంటి కాక్రోచెస్ కానీ, ఇలాంటివి ఏవి కూడా క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఇలాంటి పొగలు అనేవి వేస్తూ ఉంటారనమాట. సో అందుకని మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ కర్పూరం అయినా కానీ, అగరబత్తి అయినా కానీ మనకి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్. సో వీటి ద్వారా మనకి ఎలాంటి హామ్ ఉండదు. చాలా సింపుల్గా మనం ఈ కాక్రోచెస్కి స్ప్రే అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే కర్పూరాన్ని బాగా కొంచెం మనం మ్యాష్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అగరబత్తిలో ఉన్న ఈ పౌడర్ని అంతా కూడా మనం తీసుకోవాలి.
ఇవేంటి అంటే మనకి న్యాచురల్గానే మనకి ఇన్సెక్ట్స్ని, క్రిమికీటకాలని ఇంట్లోంచి తరిమి కొట్టడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇదేంటి మనకి వీటి ద్వారా ప్రిపేర్ చేసుకున్న స్ప్రేస్ కానీ లేదు అంటే ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఎలాంటి హామ్ చేయదు మనకి. చిన్నపిల్లలకైనా కానీ పెద్దవాళ్ళలో అయినా కానీ మనకి ప్రాబ్లం ఏమి క్రియేట్ చేయకుండా ఈజీగా మనం ఈ క్రిమికీటకాలని దూరం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మనం ఈ అగరబత్తి అంతా కూడా రిమూవ్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం మనం స్టిక్ అంతా తీసేసి పౌడర్. ఇప్పుడు వీటిని కొంచెం మనం పౌడర్ లాగా దంచేసుకుందాం, మ్యాష్ చేసుకుందాం. ఇలా ఒకటి చిన్నది మనం మ్యాషర్ తీసేసుకుని మొత్తం మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇలా నీట్గా మనం ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, రెండింటిని కూడా ఇలా మంచిగా మనం మ్యాష్ చేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకుని అందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం స్ప్రేని ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం ముందే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కర్పూరం ఇంకా ఈ అగరబత్తిని, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకుని మంచిగా మొత్తం ఈ రెండు కూడా మనకి వాటర్లో బాగా మిక్స్ అయిపోయి కరిగేలాగా వదిలేసేయాలన్నమాట. మనకి ఒక 1 అవర్ కానీ 20 మినిట్స్ అలా మనము వదిలేసినట్లయితే ఇది పూర్తిగా మనకి కర్పూరం ఇంకా అగరబత్తి మొత్తం కూడా మనకి వాటర్లో బాగా కరిగిపోతుంది. సో ఇలా కరిగిపోతుంది కదా మనకి వాటర్లో మొత్తం, ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే వీటితో మనం మనకి ఏదైనా ఎంటీ స్ప్రే బాటిల్స్ ఉంటే అందులో ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మంచి నీట్గా వాటర్లో మిక్స్ అయిపోయి కరిగిపోయిన తర్వాత కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక స్ప్రే బాటిల్లోకి మీరు యాడ్ చేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే కాక్రోచెస్ వస్తాయి, కార్నర్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో మాయిశ్చర్ అంటే తేమ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో, అలాంటి ప్లేసెస్లో మొత్తం ఇండ్లంతా మనకి స్ప్రెడ్ చేసుకున్నా ఏమీ హామ్ ఉండదు. మనకి కార్నర్స్ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి ఇంట్లో, వాటి వెనకాల బ్యాక్ సైడ్ కానీ ఇలా సోఫాస్, బెడ్స్, లేదంటే కిచెన్లో కొన్ని ఐటమ్స్ వెనకాల అలా కొంచెం మనం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం స్ప్రే. అండ్ మనకి కొన్ని హాల్స్లో అలా అయినా కానీ బుక్స్ దగ్గర అలా మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా, సో అంతా కూడా మనం నీట్గా స్ప్రే చేసేసుకుని వదిలేసినట్లయితే మనకి ఆ కాక్రోచెస్ అనేవి ఈ వాసనకి, ఈ మంచి అంటే కర్పూరంలో ఉన్న స్మెల్కి, ఈ సాంబ్రాణి మనకి కడ్డీ ఉంది కదా వీటి స్మెల్కి ఏంటి అంటే వాటికి ఊపిరాడక అవి చనిపోతాయి అన్నమాట. ఇవి చిన్నవైనా కానీ మనకి అవి మళ్ళీ బయటికి వచ్చి వేరేవి కాక్రోచెస్ని స్ప్రెడ్ చేయకుండా మనకి అవి అక్కడే ఎలిమినేట్ అయిపోతాయి. సో అందుకని ఈ స్మెల్కే వాటికి చాలా సఫికేటింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు స్ప్రే బాటిల్లో మిక్స్ చేసుకుని మొత్తం ఇల్లంతా కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ అలా స్ప్రే చేసుకున్న తర్వాత కూడా మనకి రాకూడదు, ఇంక ముందు కూడా మనకి కాక్రోచెస్ రాకూడదు అనుకున్నప్పుడు దీంట్లో ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో డిప్ చేసేసుకుని ఆ కాటన్ని మనకి ఎక్కడెక్కడైతే కాక్రోచెస్ వస్తాయి అని అనిపిస్తుందో అక్కడక్కడ ఆ కాటన్ పెట్టేసేస్తే నెక్స్ట్ టైం కూడా మనకి ఆ ప్లేసెస్లో కాక్రోచెస్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ కాక్రోచెస్ ద్వారా మనకి చాలా అన్హెల్దీ అవుతుంది. సో తప్పనిసరిగా ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి చూడండి. కంపల్సరీగా మనకి కాక్రోచెస్ అనేవి తొలగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇల్లంతా కూడా మనకి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మంచిగా ఈ కర్పూరం కానీ అగరబత్తి స్మెల్ కానీ మనకి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో ఉంటుంది. కెమికలైజ్డ్ మనకి స్ప్రెడ్స్ ఇలాంటివి వాడకుండా మనము నీట్గా హైజీన్గా ఉంటూ కూడా ఇల్లంతా కూడా పాజిటివ్ అండ్ ఎనర్జీ తోటి మనం పాజిటివ్ స్మెల్ తోటి మంచి హెల్తీగా ఉండే ఫీల్ అనేది మనకి వస్తుందన్నమాట. సో తప్పకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, కాక్రోచెస్ అనేవి మనకి రాకుండా ఉంటాయి.